నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వాసులకు అలాగే వైఎస్ఆర్సీపీలో చాలా సుపరిచితమైన నేత, కీలక నేత. గత ఎలక్షన్స్ తర్వాత పార్టీలో ఆయనకు సముచిత స్థానం, ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేసి గొడవపడి అధినేతకు చెప్పి జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. సీన్ కట్ చేస్తే ప్రస్తుతం ఆయన జనసేనలో కూడా ఇమడలేకపోతున్నారు అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. వైసీపీలో మినిస్టర్గా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత ఆయన మాట నెగ్గలేదు, ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అన్న బాధతో ఆయన బయటికి వచ్చి జనసేనలో జాయిన్ అయ్యారు. మరి ఏ ఉద్దేశంతో ఆయన జనసేనలో జాయిన్ అయ్యారు, మరి ఇప్పుడు ఎందుకు బయటికి రావాలన్న ఆలోచన చేస్తున్నారు? పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారుడు, రాజకీయ విశ్లేషకుడు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి బన్నివరారు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం అండి. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అలాగానే వైవి సుబ్బారెడ్డి గారు అనుకోకుండానే బాబామరుదులు ఇద్దరిది అంటే ఆధిపత్య పోరు అనేది ఏ రేంజ్లో సాగింది, బయటికి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఆయనే అన్న విషయం జగమెరిగిన సత్యం. జనసేనలోకి వెళ్ళిపోవడము చాలా మంది విభేదించారు. చాలా రాంగ్ స్టెప్ తీసుకుంటున్నావు, నీకు పిలిచి మినిస్టర్ ఇచ్చారు కాబట్టి మీలాంటి నేత వెళ్ళిపోవడం సమంజసం కాదు అన్న వినిపించుకోకుండా జనసేనలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు వెనుదిరగాలని చూస్తున్నారు. అసలు ఎందుకు వెళ్ళడానికి అటువైపు అడుగులు పడ్డాయి, ఇప్పుడు బయటికి రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి రాజకీయ జీవితాన్ని ఒకసారి పరికించి చూస్తే 99 ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత 2004లో అప్రతిహతంగా ఆ వరుస పరంపర కొనసాగిన తర్వాత 2009 వరుసగా గెలిచి 2012 ఉప ఎన్నికలకి వైకాపాలో చేరి వైకాపాలో గెలిచి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో కుటుంబ ప్రయాణాన్ని కొనసాగించారు. వీళ్ళందరూ 14లో దామచర్ల జనార్దన్ చేతిలో ఓడిపోయారు. దామచర్ల జనార్దన్ వాళ్ళ తండ్రి గారు ఎవరైతే ఉన్నారో దామచర్ల ఆంజనేయులు గారు, వాళ్ళు కొండెపి అని ఒక నియోజకవర్గం. ఈ కొండెపి, పర్చూరు, మార్టూరు అని ఉండేది, అది రద్దయింది. అద్దంకి ఇవన్నీ ఏంటంటే స్ట్రాంగ్ కమ్మ బెల్ట్ అనమాట. ఇదంతా కమ్మ వాళ్ళ సాంద్రత ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గాలు. దీనిలో ఏం చేశారంటే కొండెపి 2009 ఎన్నికలకి షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేసేటప్పటికి జనార్దను ఒంగోలు నుంచి పోటీ చేయడం మొదలుపెట్టాడు. దామచర్ల జనార్దన్. ఆంజనేయులు గారు గతము చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మంత్రిగా కూడా చేశారు. ఇక్కడ అప్పుడు ఏమైందంటే వన్స్ ఎంటర్డ్ ఇంటూ ఒంగోలు దామచర్ల జనార్దన్, ఆ బ్యాటిల్ రెడ్డి వర్సెస్ కమ్మగా మారింది ఒంగోలు. వాస్తవానికి ఏ బలిజలు కాపులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు, యాదవులు, దళితులు, ముస్లిం మైనార్టీలు, వీళ్ళు ప్రధాన స్రవంతిలో ప్రధాన భాగంగా ఒంగోలులో కనిపిస్తారు. ఆ తర్వాత రెడ్డి కమ్మ కులాలు మనకు కనిపిస్తాయి. అయితే ఇరువురికి రెండు ప్రధానమైనటువంటి పార్టీలు ఉండటం వల్ల, వాళ్ళ పార్టీలు అవటం వల్ల వాళ్ళ అభ్యర్థులకి అభ్యర్థిత్వాలను కేటాయించుకుంటూ వస్తారు. మీకు 99 ఎన్నికల నాటికి అప్పటికి మంత్రి శ్రీనివాసరావు గారిని ఆయన మున్సిపల్ చైర్మన్ చేశారు. ఆయన బలిజ సామాజిక వర్గం. కాంగ్రెస్ పార్టీలో మంత్రి శ్రీనివాసరావు గారు చైర్మన్గా కూర్చుని ఉంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెనకాల నించుని ఉండేటటువంటి పరిస్థితి. ఓకే, ఒకనాటి పరిస్థితి 99కి పూర్వం. ఓకే, కుటుంబం, వైఎస్ఆర్ కుటుంబం కావటం, బంధువులు కావటం, ఇవన్నీ కూడా ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అధికార పీఠాన్ని చేరువ చేశారు. అప్రతిహతంగా వారు కొనసాగిన తర్వాత 2014 ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ గెలవటం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. 19 ఎన్నికల్లో మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గెలవటం, దామచర్ల జనార్దన్ ఓడిపోవటం. 19 ఎన్నికల్లో వైకాపా ప్రభంజనంలో ఆయన రాష్ట్ర మంత్రిగా ఒక వెలిగారు 2.5 సంవత్సరాల పాటు. ఎవరైనా వైకాపాకు సంబంధించి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో లబ్ధి పొందారు అని అంటే అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అందులో సందేహం లేదు, ఎవరికీ సందేహం లేదు. అక్కడ వైశ్యుల నుంచి సిద్ధారాఘవరావు గారిని తెలుగుదేశంలో ఆయన చెప్పుకోదగ్గ నేత. ఆ తర్వాత ఆయన వైకాపాలోకి వచ్చారు. మళ్ళీ రకరకాల వ్యక్తులు అక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ ఎప్పటి నుంచో ఈ నియోజకవర్గంలో పాగా వేయాలని వెల్లి సామాజిక వర్గం తమ వంతు ప్రయత్నాలు తాము చేస్తున్నప్పటికీ సాధ్యపడలా. 2009 ఎన్నికల్లో పర్వతిరెడ్డి ఆనంద్ గారు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసినటువంటి ఇది తప్ప, అంత క్రితం శృంగవరపు జీవరత్న నాయుడు గారిని 2 పర్యాయాలు, సీతయ్య నాయుడు గారు మున్సిపల్ చైర్మన్, అర్ధాంగి 2 పర్యాయాలు శాసనసభ్యురాలుగా చేశారు. సాక్షాత్తు టంగుటూరు ప్రకాశం పంతులు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం ఒంగోలు. కాబట్టి అది ప్రకాశం జిల్లా. వారి మరణానంతరం అది గుంటూరు నుంచి విడివడిపోయినప్పుడు పార్ట్ ఆఫ్ కర్నూలు, పార్ట్ ఆఫ్ నెల్లూరు, పార్ట్ ఆఫ్ గుంటూరు కలిసి ప్రకాశం జిల్లాగా ఏర్పడింది. ఓకే, ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏంటంటే 24 ఎన్నికల్లో ఓడిపోవడానికి ముందు నుంచి అంటే 2.5 సంవత్సరాలు మంత్రి పదవి పూర్తయిన తర్వాత ఆ తొలగించినటువంటి మంత్రిలో
ఆయన ఒకరు. ఈయన ఒకరు. ఆయన అక్కడి నుంచి అలగటం మొదలు పెట్టారు. అలగటం ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ఇంకా పూర్తిగా పార్టీని వీడేటటువంటి పరిస్థితి. సరే, వీడటం కూడా జరిగింది. అంటే ఆయన తరపు నుంచి కన్నా వైఎస్ఆర్సీపీ ఘర్వాపసి అన్న ఒక కార్యక్రమాన్ని అండర్ గ్రౌండ్ లో కంటిన్యూ చేశారు. కీలక నేతల్ని అంటే 2014 నుంచి మనతోటి కలిసి నడిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళని మళ్ళీ మనం ఎందుకు తీసుకోకూడదు అన్న కోణంలో కూడా ఒక్కొక్కరిని పావులు కదుపుతున్నారని విన్నాం. వాస్తవాలు అవన్నీ. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా సంజయ్ గారు, ఇక్కడ ఏంటంటే బలోపేతం అవ్వాలనుకున్నప్పుడు రాజకీయం చేస్తుంది. రాజకీయం అంటేనే రాజకీయం, అంతే. దానికి మించి ఇంకా అంటే ఆల్రెడీ వెళ్ళిపోయిన నేతల ప్లేసులలో కొత్త ఇన్ఛార్జీలను పెట్టడం వేస్తున్నారు. కడప చేస్తున్నారు. కడప ఏంటంటే ఇంకో సబ్జెక్ట్ చేద్దాం అనుకున్నాం. కడప కూడా మీకు మాజీ మంత్రి ఖలీల్ బాషా గారు అని ఉండేవారు, తెలుగుదేశం. వాళ్ళ కుమారుణ్ణి తీసుకొస్తున్నారు అక్కడ. ఈయన జగన్ గారి మంత్రిమండలి ఉప ముఖ్యమంత్రిగా చేసిన వారిని పక్కన పెట్టి, అంజాద్ బాషా గారు వాళ్ళని పక్కన పెట్టి అక్కడ ఖలీల్ బాషా గారి కుమారుని తీసుకొస్తున్నారు. ఇట్లాంటివి చేస్తున్నారు వాళ్ళు. దాంట్లో భాగంగా ఏంటంటే గర్వాపసిలో భాగంగా వెళ్ళిపోయిన వాళ్ళని జాగ్రత్తగా బుజ్జగించి తెచ్చుకోవాలి అన్నట్టు. కొంతమందిని బుజ్జగించకపోయినా వాళ్ళే తిరిగి రావాలనుకుంటే వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏదో ఒక నెపం వేసి రావాలన్నమాట. బాలినేని గారు ఆయనకు ఆయుధం ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ కోసం ప్రయత్నించాను అన్నది చెప్తారు. ఎమ్మెల్సీ సాధ్యపడదు. ఇప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, నాగబాబు గారిని మంత్రిమండలిలోకి తీసుకోవాలి, అదొక వైపు జరుగుతోంది. వంగవీటి రాధాకృష్ణ గారికి ఎమ్మెల్సీ ఇవ్వాలి అనేది ఒకవైపు జరుగుతోంది. పిఠాపురం వర్మ గారు ఇంకొక వైపు ఉన్నారు. ఇన్ని ప్రామిస్లు, చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రామిస్లు ఇవన్నీ. అవును, పిఠాపురం వర్మ గారు అయితేనేమి, ఇంకోటి అయితేనేమి చంద్రబాబు నాయుడు గారి ప్రామిస్లు ఇవన్నీ. అంటే బ్యాక్ టు పెవిలియన్. ఇంకా ఆయన తప్పదు, జనసేనని వీడేటటువంటి వాతావరణం అయితే అదే ఉంటుంది, కనిపిస్తోంది. తప్పదు, మార్గం లేదు. కాబట్టి ఇంకా వెళ్తే కనీసం అక్కడైనా మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకుని సొంత కోటికి వెళ్ళి ఆ సామాజిక వర్గాన్ని బుజ్జగింపులు, బతిమలాడుకోవడాలు, బామాలుకోవడాలు ఇవన్నీ ఉంటాయి, అటు ఇటు ఉంటాయి. ఓకే, అంటే పార్టీని వీడేటటువంటి సమయం ఆసన్నమైంది. కమింగ్ ఫ్యూ డేస్ లోనే ఏదో ఒకటి క్లారిటీ వచ్చేస్తుంది. ఎమ్మెల్సీ అనౌన్స్మెంట్ అయిన తర్వాత అర్థమైపోతుంది. అంటే ఒకటి ఆయనకైతే మీరు అన్నట్టుగా ఒక కారణం దొరుకుతుంది ఈజీగా స్టెప్ ఇన్ అవ్వడానికి, అక్కడ నుంచి స్టెప్ అవుట్ అవ్వడానికి, ఇక్కడ స్టెప్ ఇన్ అవ్వడానికి ఓ వేదిక. ఓకే, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.